Each and every word of the skit, it will connect to the Christmas message. Why Jesus Christ has been born. It's been 2000 plus years Jesus Christ has been born, but we are still celebrating his birthday as Christmas. But how do we connect Christmas every year to us? That's the main key point with this skit. So we all know that we have been promoting this skit with the name Kotta Devudu. So you will know that who is that Kotta Devudu. We are celebrating Jesus Christ, but who is this Kotta Devudu? So you will come to know in a few minutes. దేవుడండి కొంగొత్త దేవుడండి కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు ముక్కు లేదండండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు ముక్కు లేదండండి బాబు రాండి రాండి శిశువా కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అండండి వసుదైక కుటుంబం, దేవుని రాజ్యం, దేవుని ప్రజలు. వీరేనా? వీరి మధ్య దాయాదుల పోరాటాలు, అసూయలు, ద్వేషాలు, పాపం పాపం, ఈ లోకమంతా పాపం. ఆహా, మాకు అతి ప్రియం. కల్మషం కల్మషం, వీరి చూపు కల్మషం, వీరు మనసు కల్మషం, వీరు తినే తిండి కల్మషం, వీరు పీల్చే గాలి కల్మషం, వీరి మనసంతా కల్మషం. వీరు దేవుని ప్రజలా? అసూయ,
ద్వేషం, కపటం, కోపం, ఇవన్నీ వీరికి నేను ఇచ్చే అనుదిన బహుమతులు. వీరందరి దేవుణ్ణి నేడే కొత్త దేవుణ్ణి, వీరందరి దేవుణ్ణి నేడే కొత్త దేవుణ్ణి నేడే. తండ్రి రాజ్యం కృపతో కట్టబడింది. ఆ రాజ్యానికి ప్రేమానురాగాలే పునాదులు. వారి మధ్య ఉన్న ప్రేమే వాళ్లకు మనుగడ. నీవు చెప్పినవన్నీ అశాశ్వతం, కానీ నా ప్రేమ శాశ్వతం. నా కరుణ నా వారి మీద నిత్యము కాచే వెన్నెల లాంటిది. నా వాళ్ళు తినే తిండి, పీల్చే గాలి, ఈ సృష్టిలోని సమస్తము నా ప్రేమతో నిండి ఉంది. నా వారి కష్ట నష్టాలు పరీక్షలే, కానీ అందులో నా శాంతి సమాధానములు వారికి తోడుగా ఎల్లప్పుడూ ఉంటాయి. నా యందు నిరీక్షణ కలిగి నా రక్షణ పాత్రను చేపూని నా యందు సుఖ సంతోషాలతో జీవిస్తారు. నా తండ్రి రాజ్యములో ప్రతి ఒక్కరికి చోటుంది. నా యందు విశ్వాసము కలిగి నన్ను స్వీకరించిన వారు అందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. తండ్రి రాజ్యం సుఖము, సంతోషము ఎక్కడ ఉన్నాయి స్వామి? పొద్దున లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు ఎవడి నెత్తిన కాలు పెట్టి పైకెక్కుదామా, ఎవడి కాలు పట్టి కిందకు లాగుదామా, నిన్నటికి ఈ రోజుకి ఎంత సంపాదించామా, రేపటికి ఎంత కూడబెట్టుకున్నామా, ఎన్ని బంగళాలు కొన్నామా, ఏ కొత్త మోడల్ కారు కొన్నామా, ఇవేగా వీరి ఆలోచన. ఎక్కడ ఉంది స్వామి వీరికి నీ తండ్రి రాజ్యం మీద ప్రేమ? భర్తకు భార్యకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద
భర్తకు అనుమానం, భర్తకు భార్యకు, భార్యకు భర్తకు మీద మధ్య ప్రేమే లేదు. పిల్లలకు పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే ప్రేమ లేదు, అసలు దేవుడంటే భక్తే లేదు. నువ్వేమో ప్రేమ, శాంతి, సమాధానం అన్నావు, 10 ఆజ్ఞలు ఇచ్చావు స్వామి. ఎవడు పాటిస్తున్నాడు స్వామి ఈ లోకంలో? నీవు తప్ప. వీరందరూ నా బిడ్డలు, వాళ్ళ కోసం నేను నా రక్తం చిందించాను. నీవు చెప్పిన ఈ పాపాలు కేవలం నీ శోధనలు మాత్రమే, కానీ ప్రతి కష్టంలోనూ నా బిడ్డలు నా వైపు చూస్తారు. నా రెక్కల చాటున నా వాళ్ళు క్షేమమే. వాళ్ళు మంచి ఉద్దేశంతో ప్రార్థన చేస్తే కోరినవన్నీ నేను ఇస్తాను. ఎప్పటికైనా వీరందరూ నేను చూపిన మార్గంలో నడచి నా రాజ్యానికి చేరుకుంటారు. నా సన్నిధిలో నా చెంతనే సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు. క్షేమము ఎక్కడ ఉంది స్వామి? దేశాల మధ్య యుద్ధాలు, రాష్ట్రాల మధ్య అల్లకల్లోలం, మతోన్మాదాలు, మత ఘర్షణలు, ఎక్కడ స్వామి వీరికి సుఖము? ఎక్కడ స్వామి క్షేమము? ఈ మధ్య పంపానుగా కరోనా, ఎంతమంది దిక్కు లేని చావు తెచ్చారు. వారంతా సగానికి సగం నా రాజ్యంలోనే చేరారు స్వామి. ఎంతో మంది అనుదినము రక్షింపబడుచున్నారు కూడా. ఆయా దేశాలలో రగిలిన ఉజ్జీవాలతో ఎంతో మంది నన్ను సొంత రక్షకునిగా ఎంచుకొని నా తండ్రి రాజ్యానికి వారసులవుతున్నారు. నా ప్రేమను ప్రపంచమంతా చాటుచున్నారు. ఎంతో మంది నన్ను నిస్వార్థంగా సేవిస్తూ హతసాక్షులుగా మారుతున్నారు. వారి త్యాగపూరితమైన సేవను చూచి ఎంతో సంతోషించాను. సర్వము త్యజించి నా సిలువను మోస్తూ
భూదిగంతాలకు నా సువార్తను మోసిన ఆ సుందర పాదములు నా ప్రియము కాదా? నా ప్రేమ, నా కరుణ కృపలలో వర్ధిల్లుతూ అనుదినము అనుక్షణము ఎన్నో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. అవన్నీ సరేలే స్వామి, అవన్నీ కాదనులే. అదంతా గతం. నేడు నీకు నాకు ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో నీవు గెలిస్తే నేను గెలిస్తే తేల్చుకుందాం స్వామి. నేనే గెలిస్తే, అదే నువ్వే గెలిస్తే నీ రాజ్యము, నీ పిల్లలు, అదే నీవు నీ చేత రక్షింపబడిన నీ బిడ్డలు నా రాజ్యానికి పంపు. అదే నేను గెలిస్తే ఈ ప్రజలందరి పాపాలను నేను స్వయంగా నా చేతితో తుడిచి నీ రాజ్యంలోనికి పంపిస్తాను స్వామి. నీవు పాపాలను తుడిచివేయుదువా? నీ శోధనలో అంత శక్తి లేదు. గతంలో నీవు నన్నే శోధించలేదా? దాని ఫలితము మరచితివా? రాళ్లను రొట్టెలుగా మార్చమని శోధించావు. మనిషి రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నేను పలికితే, యెరూషలేము ఆలయముపై నుండి దూకమని శోధించావు. నీ దేవుడైన ప్రభువును పరీక్షింపకూడదు అని నేను పలుకలేదా? ప్రపంచ రాజ్యాల మహిమ చూపించి ఇవన్నీ నీకిస్తాను, ఒక్కసారి నన్ను ఆరాధించమని నీవు నన్ను శోధించలేదా? నీ దేవుడైన ప్రభువును ఆరాధించుము, ఆయనకే సేవ చేయుము అని పలికి నా తండ్రి నాకిచ్చిన దైవ కార్యాన్ని నేను సఫలము చేసి రక్షణ భాగ్యాన్ని సర్వమానవాళి కోసం కల్పించలేదా? అయినను నీ శోధలను బట్టి నేను కలవరముందెదనా? దేనికైనా సిద్ధమే కానిమ్ము. అదంతా గతము స్వామి, గతం గతః. ఈ ఛాలెంజ్
ప్రేమకు ద్వేషానికి, కోపానికి శాంతానికి ఈ కొత్త దేవునికి ఈ దైవ కుమారునికి మధ్యలో ఛాలెంజ్ ఏమిటో తెలుసా స్వామి? అది నాకు అతి ప్రియమైన, అతి ఇష్టమైన 7 పాపాలను 7 స్నేహితుల మీదకు పంపిస్తాను. వారిని నా చేతిలో పెట్టుకొని, వారిని వశపరుచుకొని వారిపై నా స్వారీ చేస్తాను. వారందరూ నా చేతిలో కీలు బొమ్మలు స్వామి. వారితో కీలు బొమ్మల ఆట ఆడించి రప్ప 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 చేస్తాను స్వామి. ఇదే నా ఛాలెంజ్, తగ్గేదేలే స్వామి. ఒరే బుడింగి, ఏరా ఫిరంగి, మరి మన కొత్త దేవుడు ఛాలెంజ్ పెట్టాడు దైవ కుమారుడితో. మరి 7 మందిని సెలెక్ట్ చేశాడు కదా, మరి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేద్దామా మనము? సరేరా ఫిరంగి. ఫస్ట్ పాండు. పండు తినే పండు కాదండి, తిండిబోతు పండు. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అని ఎవరన్నారో గాని మన పండు ఈ మాటని నరనరాల్లోకి ఎక్కించేసుకున్నాడు. అందుకే కాబోలు బ్రేక్ఫాస్ట్కి లంచే చేసేస్తాడంట, డిన్నర్కైతే డబుల్ డోస్ తింటాడంట. రోజుకి ఒక్కసారైనా మెక్డానల్డ్స్ కానీ కేఎఫ్సి కానీ వెళ్ళాల్సిందే. బుద్ధిగా పెళ్లి చేసుకోరా బాబు అని వీళ్ళ పేరెంట్స్ ఎంత గింజుకున్నా పండుకు మాత్రం తిండి మీద తప్ప ఇంక దేని మీద ధ్యాస ఉండదు. మన పండు డోర్ డాష్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించాడంట. ఎందుకంటారా? ఫ్రీ డెలివరీ కోసం. మనోడు రెస్టారెంట్స్ డ్రైవ్ త్రూలో టైం స్పెండ్ చేసినంతగా ప్రపంచంలో ఇంకెవరు కూడా స్పెండ్ చేసి ఉండరుండోయ్. రెస్టారెంట్స్కి ఎక్కడ రిసెషన్ వచ్చేస్తుందేమో అని భయం కాబోలు సగం శాలరీ అక్కడే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన పండుకి తిండే దైవం. భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు. వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు. నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోతామా? సరేరా. రాజా. వీడు పుట్టిన పేరు పెట్టిన పేరు రాజా. సినిమాలంటే పిచ్చి మనోడికి. చెత్త సినిమాలు కూడా వింతగా చూస్తాడు. అందులో కూడా ఒక కళాఖండం చూసేటంత కళాకారుడు మనోడు. అవునండి, ఈయనలో కళలకి
అలాగే పగటి కళలకి కొరతే లేదు. రైటింగ్, సింగింగ్, యాక్టింగ్, డైరెక్టింగ్, అబ్బో ఇవన్నీ మనోడిలో ఉన్న కళలైతే ఎప్పటికైనా నేను కూడా ఓ రాజమౌళియో ఓ త్రివిక్రమో అయిపోవాలంటూ పగటి కళలు అంటూ ఉంటాడు. త్రివిక్రమ్ కంటే 3 రెట్లు బెటర్ అని 3 విక్రమ్ ఇంటూ 3 = 9 విక్రమ్ అని పేరు మార్చుకున్నాడు. తరువాత రాజమౌళి చేసిన ఈగా సినిమాను చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయాడు. పేరుని చోటా రాజమౌళిగా మార్చుకున్నాడండోయ్. ఫ్రెండ్స్ అందరూ రాజా అనే పిలుస్తారు, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మనోడికి కొద్దో గొప్ప టాలెంట్ ఉందందుడోయ్. ఆ టాలెంట్ ఏంటో చూస్తారుగా. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు రాజా. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ ఓరే అసిస్టెంట్ డైరెక్టరు ఎక్కడున్నావురా? ఓ నిన్ను స్టిక్ తెమ్మని చెప్పానురా, తెచ్చావా? ఓకే. ఇంతకీ ఇంట్రో సాంగ్ విన్నావా? ఇళయరాజా అదరగొట్టాడు. 2 పాటలు చెప్పాడు. రాజా అంటే మనం, పూజ ఎవరో తెలుసా? లాస్ట్ వీక్ ఉమెన్స్ క్రిస్మస్లో సూపర్ స్టార్ హీరోయిన్ పూజ ఉంచుడు, ఆ అమ్మాయి. సో డైరెక్టర్ రాజా, హీరోయిన్ పూజ కాంబినేషన్ సూపర్. హే ఈ స్క్రిప్ట్ పెట్టి సినిమా తీద్దాం, ఇండస్ట్రీ హిట్. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి డేట్లు చూడు, నేను వెళ్ళి అన్నపూర్ణ చూడదాకా వెళ్ళి వస్తా. ఓకే. ఒరే బుడింగి, ఏరా ఫిరంగి, మరి రాహుల్ క్యారెక్టర్కి వెళ్ళిపోదామా మరి? సరే, రాహుల్ కింగ్, తన రేంజ్, నడిపే కారు బెంజ్, నచ్చిన కాలం స్ప్రింగ్. అందుకే కాబోలు కుబేరుని కూతురి తొడిగింది రింగ్. మన రాహుల్ చూడని స్టాక్ లేదంట, క్రిప్టో కరెన్సీ లేదంట, బిట్ కాయిన్, డోజీ కాయిన్, ఆఖరికి ఉల్ఫా కాయిన్ కూడా బాగా డబ్బులు సంపాదించేశాడంట. ఓ డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనే ధీమా మనోడికి. ఓహో, ఓ ఇల్లాన్ మస్క్, ఓ ట్రంప్, తర్వాత ఓ రాహుల్ అని అందరూ చెప్పుకోవాలని రాత్రింబవళ్ళు కష్టపడేస్తుంటాడు. అబ్బో, కానీ రాహుల్కి తన భార్య నిర్మల అంటే పంచ ప్రాణాలంట. మొన్న మధ్య వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్గా యూరోప్ ట్రిప్ ఇచ్చాడు. ఓహో, వెకేషన్స్కి లోకల్గా వెళ్తే లోకల్ హౌస్ అనుకుంటారేమో కదా, మనోడి ఫీలింగ్ అదేనేమో. మంచి నీళ్ళు కూడా బ్రాండెడ్ కాకపోతే ముట్టుకోడమ్మా మన రాహుల్. అందుకే నిన్నెక్కడో బ్రాండెడ్ కాకుండా వాటర్ తాగేసంటే రూబిని కమ్మం వారి ఇంట్లో క్యారల్స్కి వెళ్ళి గొంతు పోయింది. అబ్బో, బొంగురు గొంతుతో ఉన్నాడు మనోడు ఇప్పుడు. సరేలే, చూద్దాం చూద్దాం చూద్దాం. రే బుడింగి, సరేలే కానీ తొందరగా క్యారెక్టర్స్ చేసేద్దాము, జనాలు వెయిటింగ్ ఇక్కడ. సరే, రాఘవ్, ఇతని ప్రొఫెషన్ ప్రాజెక్ట్ మేనేజరు. కానీ ఇతనికి మేనేజర్ ఎవరో తెలుసా? మీరు పట్టేస్తారులేండి. ఏ మేనేజర్కైనా మేనేజర్ భార్యామనే కదా. భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక, తన గొంతెమ్మ కోరికలు తీర్చలేక సైడ్ బిజినెస్ ఏదైనా చేద్దామని కోరిక. కానీ మన ట్రంప్ మామూలోడు కాదు కదా.
గ్రీన్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు కూడా గీకలేమమ్మో అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాడంట అక్కడ. ఇక బిజినెస్ మాట దేవుడెరుగు. అమెరికా సంబంధం కదా, బాగా డాలర్ డ్రీమ్స్ ఎక్కువ ఈ ఆంధ్ర ఆడపడుచులకి. లగ్జరీ లైఫ్ బాగా ఎంజాయ్ చేద్దామని న్యూజెర్సీలో అడిగెట్టిందంట రాఘవ్ భార్య రాధిక. కానీ ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయింది, ఏంటి రాఘవ స్టేటస్ కాల్స్కి ఎక్కువ, సోషల్ లైఫ్కి తక్కువ అంట. అందుకే భర్తని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోంది. చూద్దాం ఏమవుతుందో. పాపం రాఘవ్. సరేలే, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దాం, ఓకేనా? మరి ఎవరు నెక్స్ట్ క్యారెక్టరు? అరవింద్. గాలిలో జలసీని మిక్స్ చేస్తే గాని గాలి కూడా పీల్చుకోడు మనోడు. పక్కనోడు ఎక్కడ బాగుపడిపోతున్నాడు అని ఇన్ఫర్మేషన్ లాగి 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 పెట్టేస్తాడు. అమ్మో, మనోడికి బాగా డబ్బు మీద పిచ్చి. కష్టపడి రిచ్ అవ్వడం కన్నా నక్కతోక తొక్కి రిచ్ అవ్వడమే మిన్నా అని బాగా నమ్మేశాడు. అందుకే పవర్ బాలు, మెగా మిలియన్, ఇంక ఏదైనా సరే ఎన్ని లాటరీ టికెట్లైనా కొనేస్తూ ఉంటాడు. మరి మనోడు లైఫ్ ఇలా ఉంటే ఇంక నిద్ర ఎక్కడ పడుతుంది, పీస్ ఎక్కడి నుంచి వస్తుంది? సాటిస్ఫాక్షన్ తక్కువ, శాడిజం ఎక్కువ. పక్కనుడి లైఫ్లో తలదూర్చడం అంటే చాలా మక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడి లైఫ్ బస్సు, ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ ఎర్ర బస్సు. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతా మామా. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగెళ్ళిపోతా. ఓహో, వీడెవడో సూపర్ క్యారెక్టర్ మరి. అబ్బో, ఫుల్ ఎంటర్టైన్మెంట్. చూస్తారుగా, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. భాస్కర్. ఓ ఉండు 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 బుడింగి, మన అరవింద్ ఏదో డైలాగ్ చెప్తాడంట. ఎందుకంటే అందరికన్నా బెస్ట్ పర్సనాలిటీ మనదే. సో ఏంటి పూల సొక్క వేసాడు, కళ్ళద్దాలు పెట్టాడు, ఎర్ర బస్ అనుకుంటున్నారు ఏంటి? పక్కా ఎర్ర బస్. లగ్జరీ కాదు, డీలక్స్ కాదు, మనది ఎర్ర బస్. ఏదన్నా సరే ఎర్ర బస్సులోనే ప్రయాణం. కానీ నా జీవితం అంతా ఎర్ర బస్సు అయిపోయింది. వెళ్తూ ఉంటుంది ఇంకంతే, ఏం చేస్తాం ఇంకా. కానీ ఎంత ఎలాగున్నా లోపల ఎర్ర బస్సు, బయట మాత్రం డీలక్స్ మాత్రమే. పైన పటారం, లోన లొటారం. తగ్గేదేలే. ఓకే ఓకే, లాస్ట్. అబ్బో, లాస్ట్ కాదండి, ఇంకో క్యారెక్టర్ ఉంది. భాస్కర్. బుద్ధిమంతుడు భాస్కర్. ఏంటి ఇంటి పేరు బుద్ధిమంతుడు అనుకుంటున్నారా? మనోడిచ్చే బిల్డప్ మాత్రమే అది. బాడీ బిల్డర్కి ఆ మాత్రం షో ఆఫ్ ఉండాల్సిందేగా. మన వాడు ఇంకా బ్యాచిలర్ అంట. ఆనాటి పేకాటి పాపారావు కంటే ఒక ఆకు ఎక్కువే చదివాడంట. రమ్మీ ఆడితే ఎవడైనా డమ్మీ అవ్వాల్సిందే. మన వాడికి ఇంకోటి ఉందో, ఏంతో తెలుసా? అదే ముక్కలేనిదే ముద్ద దిగదు, ఇంకా పెగ్గు పడనిదే పూట గడవదు. బాటిల్ ఎత్తాడంటే అది రమ్మైనా రాయి అయినా బాటమ్స్ అప్పే. కానీ మనోడికి ఫ్రెండ్స్ అంటే మాత్రం చాలా ప్రాణం. వాళ్ళ కోసం ప్రాణాలు పెట్టేస్తాడు. ఒక్క మాట కూడా పాడినవాడు. ఎవరైనా మన వాడి దెబ్బకి మార్స్ వరకు ఫ్రీగా వెళ్ళి రావచ్చు. అవునండి, మనోడు ఒక పెద్ద బాక్సర్.
బాక్సర్ అనగానే వేసుకునేది అనుకునేరు, వాయించే బాక్సర్. ఒరే బుడింగి, వీళ్ళంతా సరిగానే, మరి మన కొత్త దేవుడు ఒక క్యారెక్టరు ఏదో చెప్పాడే, ఒకరి దారువా ఇంకో 6 మందిని మార్చేస్తాడంట కదా, మరి ఆయనెవరు? ఆయనేరా స్టీఫెన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హీఈస్ ఎ గాడ్లీ పర్సన్. ప్రతిరోజు స్టార్ట్ చేయడము ఎండ్ చేయడము ప్రేయర్తోనే. అంతేకాదురా, తను చేసే ప్రతి పనిలో అదే నిజదేవుడు, దైవకుమారుడు జీసస్ కనపడాలన్నదే తన తాపత్రయం. బైబిల్ ఎన్నిసార్లు చదివేశాడో అనిపిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, అసలు కష్టాలే జీవితమైనా ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడే కదా. జీవితంలో ముందుకు నడిపించేది కూడా ఆ దేవుడే అని నమ్మకం. అందుకే ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి సమాధానం ఏంటో తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్ అంటాడు మనోడు. ఇలా మంచి అలవాట్లు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు, కానీ చెడ్డ అలవాట్లు ఏంటి? అదేంటి, స్టీఫెన్కి కూడా చెడ్డ అలవాట్లు ఉన్నాయా? అదేనండి బాబు, ఈ మిగతా వాళ్ళతో స్నేహం చేయడమే ఈయన చెడ్డ అలవాటు. ఎప్పటికైనా తన ఫ్రెండ్స్ కూడా దేవుణ్ణి నమ్ముకోరా అని ఆశ. అందుకే వాళ్ళని మార్చడానికి చాలా అంటే చాలా ట్రై చేసేస్తున్నాడు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీరంతా రెడీయా? మరి ఓకే, లైట్, యాక్షన్, కెమెరా, షాట్ రెడీ. హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు? రాహుల్, ఏ రాహుల్, చిల్ బాడీ. రాహుల్ మామ, నీకు ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కొంచెం ఇట్రా మామ. ఇంపార్టెంట్ విషయం మామ. మామ, తినడానికి అని తీసుకొచ్చా మామ. ఇదా నీ ఇంపార్టెన్స్? నేను ఏదో క్రిటికల్ ఏదో చెప్తావు అనుకున్నా. ఎక్కడ పోయినా చివరికి వచ్చేది నీ భోజనమేరా. అంతే కదమ్మా. అయినా కానీ ఒక లంచ్ బాక్స్తో నీ కడుపు నిండదు, నీ మనసు నిండదు. ఓకేనా? ఓ పని చేస్తాం, చెఫ్ టేబుల్ పోదాం. చెఫ్ టేబులా? మంచి మోమోస్ తినిపిస్తా. మోమోసా? యా మామ, మా ఫేవరెట్ మామ నాది. మామా, నువ్వు అందరినీ తీసుకుపోదాం. అందరెందుకు మామ, నా స్కెడ్యూల్ చాలా డిఫరెంట్. ఈరోజు నీతో సెట్ చేసుకున్నా, మిగతా డేస్ వాళ్ళతో సెట్ చేసుకున్నా. వాళ్ళు వద్దులే. ఓకేనా? ఓకే మామ. సరే, ఆపండ్రా బాబు మీ గోళ. ఏంటి అసలు ఎప్పుడు ఫుడ్ గోళ అదేనా? ఇదే ఈ న్యూస్ విన్నారా మీరు? ఏమైంది? ఇప్పుడు గ్రీన్ కార్డు అది డేట్ కరెంట్ అయిందంట. ఈ మధ్యలో నాది ఇంకా త్వరలో నాకు గ్రీన్ కార్డ్ వచ్చేలాగా ఉంది బాబు. చాలా వండర్ఫుల్ న్యూస్. హాయ్ రా మామా. వచ్చేసాడు. ఏంట్రా డల్ ఫేస్లు మీరెన్నో? లైఫ్ అంటే ఏంట్రా? ఎంజాయ్ చేయాలరా. నన్ను చూడండి, ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేద్దాం అని ఉన్నట్టుంటా. లైఫ్ ఇస్ షార్ట్ రా మావా, లైఫ్ ఇస్ షార్ట్. ఏ జిందగీ నా మిలేగా దుబారా. వాట్? ఒక్కసారి ఒక మినిట్ ఆ మూమెంట్ అయిపోతే యూ కాంట్ గెట్ బ్యాక్ రా మావా. లైఫ్ ఎంజాయ్ చేయాలి. నేనైతే డిసైడ్ అయిపోయా, బ్యాచులర్గా ఉంటా. నో మ్యారేజ్, నో రెస్పాన్సిబిలిటీస్, నో బ్యాగేజ్, నో కమిట్మెంట్స్, జస్ట్ చిల్. ఓకే? ఎవరైనా నాతో కెసినోకి వస్తారా? దునియా దునియా చూపిస్తా. ఫుడ్ ఉందా మామ? ఫుడ్ ఏంటి మామా, చాలా చాలా ఉంటాయి. అయితే ఫుడ్ కావాలి ఇప్పుడు. రే భాస్కర్, తప్పురా. నువ్వు చేసే ఈ తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలిరా.
దేవుడు నేను తప్పకుండా క్షమిస్తాడు. ఇవన్నీ నువ్వు మానేయాలిరా. నువ్వెంత మంచోడు అసలు. యాక్చువల్గా నీ పేరే బుద్ధిమంతుడు భాస్కర్, కానీ నువ్వు చేసి పనులేంట్రా? స్టీవ్, ఎప్పుడు దేవుడి చిత్తం, ఏసయ్యే అంతా కృప చూపేవాడు, రక్షకుడు అంటూ ఉంటావే, నీకు ఎందుకు కష్టాలు మావా? చాలా చెప్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఏసయ్య చూస్తుంటే నీది కొంచెం కూడా క్లౌడ్ బ్యాకప్ కూడా ఇచ్చినట్లేరే. ఏదో వెళ్తూ ఉంటావు, జరుపుతూ ఉంటావు, 5 నెలలుగా జాబ్ కూడా చేయట్లేదు. అదేలే మొన్న మీ ఆవిడ ఫోన్ చేసిన విన్నానులే మెల్లగనా. కానీ మరి నేను చెప్పేది ఒక్కటే, మరి దేవుని గురించి ఇన్ని కష్టాలని నీవు చెప్పుకుంటావు, కానీ నాకైతే దేవుడు నీ ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో ఆన్ చేసి ఉంటారని నాకు అనుమానం. అరవింద్, నువ్వు చాలా మాటలు అన్నావు, కానీ నాకేం బాధలేదు. ఎందుకు చెప్పమంటావా? జీవితం అంటే సుఖం కాదు, కష్టాలు కూడాను. ఇన్ని సంతోషాలని, ఇన్ని సుఖాలను ఇచ్చిన దేవుడు మన కష్టాలు ఇవ్వకూడదా? అయినా ఈ కష్టాలన్నీ శాశ్వత కాలం అంటావా? సుఖమైనా కష్టమైనా ఏదైనా దేవుడే చూసుకుంటాడు రా. అరే 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 అరవింద్, మన స్టీవెన్ బాబా ఏదో కష్టంలో ఉంటే నువ్వేంట్రా నీ క్వశ్చన్స్తో చంపేస్తా ఉన్నావు. టాపిక్ కొంచెం సీరియస్ అయింది, కానీ నీకు ఒక జోక్ చెప్తా ఇను. చెప్పవా? మొన్న అన్నపూర్ణ స్టూడియోస్కి డైరెక్టర్ ఆడిషన్స్కి వెళ్ళాను రా. అక్కడ ప్రొడ్యూసర్ గారు అన్నాడు, నువ్వు డైరెక్టర్గా తర్వాత చేతుల్లో కానీ ముందు యాక్టర్ లాగా యాక్టింగ్ చేసి చూపి అన్నాడు. మనకేంటి యాక్టింగ్ రాదా? మా పెదనాన్న సీనియర్ యాక్టర్ గుమ్మడి ఎన్ని సినిమాలు నటించాడు. సో మా పెదనాన్న గుమ్మడిలాగా చేయాలని అడిగా. గుమ్మడి ఓల్డ్ యాక్టర్, ఇప్పుడు కరెంట్ జనరేషన్లో కొత్త యాక్టర్లు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ తోటరాముడు క్యారెక్టర్ చెయ్యి అన్నాడు. అరే తోటరాముడు అంటే ఏంటి, ఇంకా షురువు చేసిన. ఏం చెప్తున్నా చెప్పాలనా? చెప్పరా? ఓకే, ఇనుండ్రి అయితే. నాకొక బుల్లి చెల్లి, నాకొక బుల్లి చెల్లి, వేరే గల్లీల దానికి పెళ్ళి. నా చెల్లికి ఇలాంటి పెళ్ళి జరగాలి మళ్ళీ. అరే మీకు నచ్చింది కదరా, మరి ఆ ప్రొడ్యూసర్ గారు ఏంట్రా చెల్లికి మళ్ళీ మళ్ళీ ఏంట్రా అని చెప్పి అక్కడ తన్నాడు, ఇక్కడ వచ్చి పడ్డాను. మామూలే కదా. ఎన్నిసార్లు పడతావు మావా? రే, మీ సినిమా గోల ఆపండిరా. ప్రతిరోజు బైబిల్ చదవండిరా. అదే సత్యము, మార్గము, జీవం రా. ఒరే, మిమ్మల్ని బాగు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదురా బాబు. అందుకని నేను ప్రతిరోజు ఆయన దేవుని పాదాల కాడ మీకోసం ప్రార్థిస్తూనే ఉన్నాను రా. అరే రాహుల్, ఏందా ఈ మధ్య యూసెఫ్లో కనిపించట్లేదు? టైమ్ ఇస్ మనీ, మనీ ఇస్ టైం. నాకు చర్చ్కి, దేవుడికి టైం లేదు బాబాయ్. ఎందుకంటే అన్నారు కదా పెద్దలు, సమయం నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని. మీ దేవుడు ఎక్కడ పోడు, అక్కడే ఉంటాడు. నా టైం ప్రైమ్ టైం. ఇప్పుడే డబ్బులు సంపాదించాలరా. డబ్బులు ఉంటే ఏ డోర్ అయినా ఓపెన్ అవుతుంది. డబ్బులు ఉంటే ఏమైనా కొనొచ్చు. కాబట్టి ఐఎమ్ గుడ్ బాబాయ్, లెట్ మీ వర్క్ ఆన్ మై మనీ ఆస్పెక్ట్. రాహుల్, ఇవన్నీ చెప్పినవి బాగానే ఉన్నాయి, కానీ నీ కోసం నేను స్పెషల్గా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీకు దేవుడి విలువ ఇప్పుడు తెలియదు, దానికి కూడా ఒక టైం వస్తుంది. ఐ విల్ వెయిట్ ఫర్ ద టైం. సరే, చూసుకుందాంలే బాబాయ్. చెక్ చెక్.
అదండి మొదటి వారము వాళ్ళు చేసింది అదంట. మరి రెండో వారం ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకీ కొత్త దేవుడు కీలి బొమ్మలు చేసి ఆడిస్తానన్నాడుగా, మరి స్టీఫెన్ మా మీద బాగా సూక్తులు చెప్తున్నాడు బైబిల్ నుంచి. కొంపదీసి మారిపోతారా ఏంటి వీళ్ళు? అబ్బో లేదురా, మన బాస్ ఛాలెంజ్ చేశాడంటే ఏదో ఒకటి చేసి గెలుస్తాడు చూడు. సరే, రెండో వారం ఇంకో చోట కలుస్తారు కదా, అప్పుడు ఏమవుతుందో చూద్దాం మరి. లైట్స్, యాక్షన్, కెమెరా, షాట్, రెడీ. భాస్కర్ మామ, చెప్పమ్మా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మామ. చెప్పరా. స్టడీయే కదా మామ నువ్వు? ఆల్వేస్. స్టడీయే, ఆల్వేస్. ఫోకస్. ఎస్ మామ, డిన్నర్కి ప్యారడైజ్ బిర్యానీ వెళ్దాం మామ. అదే మామ సీక్రెట్. రే, ఎవరితో అడుగుతున్నావు చెప్పరా. నాతో డిన్నర్ ఏంటి, పబ్కి వెళ్దామని చెప్పు. రెడీ రైట్ నౌ వెళ్ళిపోదాం ఇప్పుడే. ఓకేనా? కాల్ వస్తుంది. ఏంట్రా మా పేరెంట్స్, ఏం చేస్తున్నావు, తిన్నావా, నీ జాబ్ ఏంటి, నీ శాలరీ ఏంటి, నీ ఎక్స్పెన్సెస్ ఏంటి, ప్రతిదీ పోసుకుంటున్నట్టు అడుగుతారేంట్రా. నా లైఫ్ నా ఇష్టం, నా సంపాదన, నేనేదో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అంతేగాని ప్రతిదీ వాళ్ళకి ఏదో ఖర్చులు ఉంటాయి, అవన్నీ పంపించమని చెప్తారండి. ఐ డోంట్ వాంట్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ రా. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ మై బ్యాచులర్ లైఫ్. రే భాస్కర్, అలా అనకరా. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి నిన్ను చదివిస్తేనారు నువ్వు ఇంత పెద్దోడు అయ్యావు. నువ్వు ఇంత పెద్దోడు ఎలాగయ్యావనుకుంటున్నావు? వాళ్ళ త్యాగమే అది. వాళ్ళంత గొప్పగా చదివించారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంత గొప్ప స్థితిలో ఉండి డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ ఆ డబ్బులు నీ వ్యసనాలకి దుబారా చేస్తున్నామేమో వాళ్ళు డబ్బులు పంపించమంటున్నారు. ఏంట్రా మా పేరెంట్స్ రండి ఈడెక్కువ ఫీల్ అయిపోతున్నాడు. అలా అనకరా. దేవుని వాక్యులు ఏమన్నదో తెలుసా? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. తల్లిని తండ్రిని సన్మానించండి. ఇవి రెండూ నువ్వు ఫాలో అవ్వట్లేదురా, తప్పురా. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకరా. ఇలాంటి చెడ్డ అలవాట్ల కోసం ఈ లోకాశ, ఈ యొక్క నేత్రాశ, జీవపుడంబం, ఇలాంటి అన్నిటిని ఒక కొత్త దేవునిగా నువ్వు చేసుకొని వాటిని ఆరాధించి వాటి వెనకాల పరిగెత్తి నీ జీవితాన్ని పాడు చేసుకోగరా భాస్కర్. దయచేసి నా మాట వినరా. ఇన్ని నీతులు చెప్తుంటావు కదా, మరి నేను ఎందుకు మావైన కష్టాలు? డ్రైవర్ జీసస్ నీ రూట్ ఏమన్నా మర్చిపోయారా ఏంటి? లేక ఫ్యూయల్ అయిపోయిందా? 5 నెలలుగా నువ్వు జాబ్ చేయట్లేదు. ఒక్కటే ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్నావు. ఏమన్నా మాట్లాడితే ఆదివారం చర్చికి వెళ్తాడు, అందరినీ పిలిచి సాక్ష్యాలు చెప్తూ ఉంటావు నువ్వు. కానీ దేవుడు మాత్రం నీ మాట మాత్రం వింటలేదు, నీ కష్టాలు తిరగట్లేదు. కనీసం పిల్లల ఫీజు కాదు కానీ రెంట్ కూడా పట్టుకోలేని పరిస్థితి. చూస్తుంటే రోడ్డు పాలటి ఉంటుంది. మొన్న నేను దారిలో కాలనీలో వెళ్తుంటే చూసాలే, చాలా థింగ్స్ అవుతున్నాయి నీ కాలనీలోని. ఇలా అయితే ఎలా మావా? అసలు ఏంటి నీ జాబ్ పరిస్థితి ఏంటి అసలు? మళ్ళీ నన్ను బాధ పెట్టే మాటలు చాలా అన్నావు కానీ నాకేం బాధ లేదు రాని. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. కానీ ఒక్క విషయం, నా జాబ్ గురించి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రతిదానికి ఒక టైం ఉన్నది కదా, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఏరా స్టీఫన్, ఎప్పుడు నీ విషయాలు మాకు చెప్పావు. అరవింద్ గారు కూపి లాగిండు కాబట్టి మాకు తెలిసింది. కానీ నీ విషయాలు చేసుకో బాబాయ్ మాతో. చాలా థ్యాంక్ యూ రాహుల్. నా గురించి నువ్వెంతో కన్సర్న్గా ఉండి నా బాధలు కూడా వినాలని నువ్వు ఆశపడుతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ప్రతి విషయం షేర్ చేసుకుంటూనే ఉంటాను నా దేవునితో. నా జీవితంలో ప్రతి క్షణం ఏం చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనేది కూడా ఆ దేవుని కాడ ప్రార్థన చేస్తూనే ఉన్నాను.
అందుకే కదరా స్టీఫెన్ నేను కష్టాలు చెప్పుకునేది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే జీసస్ వింటాడని నాకు ఆ పెద్ద నమ్మకం. స్పెషల్గా నా భార్య గురించి ప్రార్థన చేయరా. ఎందుకంటే మొన్న అరుంధతి అని ఒక సినిమా చూసింది. సినిమా చూసి అరుంధతిలో హీరోయిన్ వేసుకున్న నగలు గోల్డ్ కొనమని చంపుతుందిరా బాబు. నువ్వు కొంచెం ప్రేయర్ చేస్తే నాకు ఐఎమ్ షూర్ గాడ్ విల్ హెల్ప్ మీ అవుట్ అండ్ నాకు ఆ గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేటట్టు ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ రాఘు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. అరుంధతి మారుతుంది, నువ్వు కూడా పెద్ద బిజినెస్ చేస్తావేమో 10 మందికి ఉపయోగపడటానికి. దేవుడు పిల్లలు అడిగితే కాదండి కదా. ట్రై చేద్దాం. బాబాయ్ స్టీవెను, నిన్ను ఇందాక నుంచి చూస్తున్నాను ఈ సీన్లో, కానీ చాలా కాలంగా నేను చూస్తూ ఉన్నా కదా. అసలు నువ్వేంటి బాబాయ్, ఇంత మంచోడు ఎందుకయ్యావు నువ్వు? అసలు అందరి కోసం ప్రార్థన చేస్తావు, అందరినీ మంచోళ్ళుగా మారమంటావు. అసలు చూస్తూ ఉన్నాను బాబాయ్, నీ ముఖంలో హీరో కాల్ ఉంది. అసలు నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాను బాబాయ్. దానికి ఒక టైటిల్ కూడా సెట్ చేశా. ఏంటో తెలుసా? ఆనంద్, ఒక మంచి ఛాయ్ లాంటి సినిమా. రాజా, నీ సినిమా గోల్లోకి నన్ను కూడా వదలవా? రావాలి కూడా బాబాయ్. తాగుతున్నావా? నన్ను వదిలేరా బాబు. రావాలి బాబాయ్. ఏంటి ఛాయ్ అన్నావా? పదండి మామ, ఛాయ్కి వెళ్దాం. పదరా మనం పదండి. నీలో చాయ్ తాగుదాం. లెట్స్ గో. ఒరే అబ్బాయిలు ఎక్కడున్నారు అందరూ? వస్తున్నాం. షార్ట్ రెడీ వచ్చేయండి. ఒకడు రా బాబు. ఏం చేయదు మామ? అమ్మ గ్యాప్ ఇవ్వు మామ. అల్లద్దాలు పెట్టుకొచ్చా మామ, ఏమైంది? ఏదో ఓకే, మొత్తానికి హీరోయిన్ పూజతో నా సినిమా స్టార్ట్ అయింది అబ్బాయి. సో మా సినిమాకి ఒక మంచి మ్యూజిక్ బిట్ ఉంటే ఇవ్వండి, ఒక రీల్ లాగా చేయండి, పనికొచ్చలేదో చూద్దాం. ఎలాగా మనోడికి పెళ్లి చేసుకుని ఆవిడ సలహాలు ఇస్తున్నాడట. దీని మీద మనం రీల్ చేద్దాం. చేద్దామా? మనం అప్పుడు స్టార్ట్లో ప్రాక్టీస్ చేసాం, అది చేద్దామా? ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, ఓ బెటరే సో బెటరు, షాదీ మాటే వద్దు గురు. ఫినిష్ చేయండి మామ. స్టార్ట్ చేస్తాడే కానీ ఫినిష్ మాత్రం చేయడు మన నిషా తగ్గని మళ్ళీ పాడుదా. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, షాదీ మాటే వద్దు గురు, సోలో లైఫే సో బెటరు, భర్తగా మారకు బ్యాచిలరు. ఎలా ఉంది మావా? ఓరే ఇదేం పాటరా? రాజమౌళి సినిమా అంటే పాటలు ఎలా ఉండాలి అసలు? మొదలు పెట్టాడు. మీరు చేసేది ఏదన్నా పనికొచ్చినట్టుగా ఉందా నా సినిమాలో? నేను ఒక పాట పాడతా వినండి. రాజగోలి మనం బాలు గారు పాడారా ఈ పాట. పాట అంటే ఇలా ఉండాలి. ఎసై నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. ఎప్పుడు పాడే పాటే పాడతావు మామ. ఏమన్నావా మామ? స్టీవెన్ బాబాయ్ వాళ్ళు ఎప్పుడు అంతే, కానీ నీకు ఒక మాట చెప్పాలి బాబాయ్. మన బాలుగారి పాటలో ఆశ అన్నాడు, జ్యోతి అన్నాడు, శాంతి అన్నాడు. ఈ పాటలో ఆశ, జ్యోతి, శాంతి ఉన్నారు. మన చర్చిలో ఆశ, జ్యోతి, శాంతి ఉన్నారు. కానీ ప్రపంచంలో మన శాంతి ఎక్కడుంది బాబాయ్? చాలా మంచి ప్రశ్న అడిగావు రాజా. కనికరము, దయ, జాలి అన్నీ ఉన్న ఆ దేవాతి దేవుని దగ్గరే శాంతి సమాధానం ఉన్నాయి. ఆ తత్వం మనకు బోధించడానికే
ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మన గుండెల్లోనే ఆయన జీవించాలని ఆయన కోరుకున్నాడు. అందుకనే మీరు ఆ మనందరి తప్పిదాలు క్షమించి ఆమెను స్వస్థపరిచలేక మనం ప్రార్థన చేద్దాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్, హీ కెన్ డూ ఎనీథింగ్. మామ రాహుల్ మామ, సారీ మామ, మూడంతా పాడైపోయింది మామ. ఇగో మా అరవింద్ ఫ్రెండ్ జోషి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పీతల కూర తింటే కానీ నాకు సెట్ అవ్వదు మామ. రే పండు, తప్పురా. దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదురా. మన అవసరానికి మించిన తిండి, డబ్బులు, పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద కార్లు, దగదగా మెరిసే నగలు మనం సమకూర్చి ఉంటాం చూడు, ఇవన్నీ శాశ్వతం కాదురా. ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ ఒక్కటే శాశ్వతంగా ఉండేదిరా. కొంచెం ఆ తిండి తగ్గించుకోరా. కుదరదు మామ, మనం ప్రార్థన నేర్చుకోవాలి మామ. అవును స్టీవెన్, అరవింద్కి జాక్పాట్ వస్తే గనక నేను కొత్త బిజినెస్ పెట్టచ్చు, మన నీ కష్టాలు తీరిపోతాయి, మన రాజమౌళి సినిమాకి ఫైనాన్సింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది కనుక జరిగితే గనక మేమందరం జీసస్ని నమ్ముతాం. ఇదే మా ఛాలెంజ్ రా. ఛాలెంజ్. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నారా నాకు? ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నారా మీరు? ఏ కండిషన్స్ లేకుండా పాపాత్ములైన మనల్ని ఆయన ప్రేమిస్తే ఆయన దగ్గరికి రావటానికి మీరు కండిషన్స్ పెడుతున్నారా? మీరు డబ్బుతో దేవుణ్ణి కొనలేరురా. ఆ విధంగా డబ్బుతో దేవుణ్ణి కొనాలంటే ఆ దేవుణ్ణి మన వరకు ఈ లోకం రానివ్వదు. అయినా సరే నువ్వు అనుకున్నది జరగవచ్చు దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో, మనందరి జీవితాల్లో, నా జీవితంలో అనేకమైన కార్యాలు చేసినాడు. ఆయన ఏమైనా చేయగలడు, మన కథే మార్చేయగలడు. సీన్ 4. స్టీఫెన్. నా మిత్రులంతా ఇక్కడే ఉన్నారుగా, మీ అందరి కోసం, మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాను రా. పండు, నీకోసం కమ్మని పప్పు తీసుకొచ్చా. అప్పుడు పండు అంటాడు, పాలకూర పప్పు మా స్టీఫెన్ మామ తోపు. మామ, నువ్వు ఒక్కడివే నా గురించి ఆలోచిస్తావు, కానీ ఒక డౌట్ మామ, నువ్వు నీ కోసం ప్రేయర్ చేసుకోకుండా మా అందరి కోసం ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు? స్టీఫెన్. మార్క్ 12:30-31. లవ్ యువర్ లార్డ్, లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్ అన్నాడురా దేవుడు. వీటికంటే మరి గొప్ప ఆజ్ఞ మరొకటి లేదురా. మనం పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు కదరా. ఆయన నేర్పిన ప్రేమతోనే మనం కూడా ఈ దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రతి జీవి కోసం ప్రార్థన చేయాలిరా. అందరూ దేవుని మార్గాన్ని ఎన్నుకోవాలి. యేసుక్రీస్తుని తన రక్షకునిగా స్వీకరించాలి. ఇప్పుడు పండు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన అయిపోతుందంటావా? అందరికీ అదే ఈ కోకాకోలా గురించి తెలిసినంతగా బైబిల్ గురించి తెలియదు కదా. స్టీఫెన్. బైబిల్ అందరికీ తెలుసురా, కానీ అందులో ఏముందో కొందరికే తెలుసు. ఈ గ్రంథం మనం ఎలా బ్రతకాలో, ఆ దేవుని రాజ్యం ఎలా చేరుకోవాలో చూపించే దీపం అని తెలియదు. అందుకే దీనిని తెలియని వారికి పరిచయం చేయవలసిన అవసరం, బాధ్యత తెలిసిన మనందరి మీద ఉంది. నన్ను, నా కుటుంబాన్ని రక్షించినట్లుగానే
అందరినీ రక్షించి తన చెంతకి రప్పించుకుంటాడు దేవుడు. అప్పుడు అరవింద్ అంటాడు, స్టీఫెన్, అందరినీ దేవుడు సమానంగా చూస్తే ఈ రాహుల్ ఎందుకు బెంట్లీ నడుపుతున్నాడు? నేనెందుకు మెగా మిలియన్ టికెట్ కొనాలి? బ్రేక్స్ లేని ఎర్ర బస్సులోనే ఎందుకు తిరగాలి? స్టీఫెన్ అంటాడు అప్పుడు, ఆయన సృష్టిలో నువ్వు నేను కూడా అవసరమనే మనల్ని సృష్టించాడు. మీ పర్పస్ ఏంటో, మీ గమ్యం ఏంటో తెలుసుకోవాలంటే మీరు దేవుణ్ణి అడగండి. అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం, ఆ సమాధానాలను అర్థం చేసుకునే జ్ఞానం దేవుడే మీకు ఇస్తాడు. దిస్ లివింగ్ వర్డ్ హ్యాస్ ఆల్ ది ఆన్సర్స్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. రీడ్ దిస్ డైలీ. అప్పుడు భాస్కర్ స్లోలీ సీన్లో ఎంటర్ అయ్యి ఇలా అంటాడు, అరే మామా, లాస్ట్ వీకెండ్ బార్లో పెద్ద ఫైట్ అయిందిరా. పోలీసులు 3 days స్టేషన్లో ఉంచేశారు. స్టేషన్లో సిచ్యువేషన్ చాలా చాలా హారిబుల్గా ఉంది. ఒంటరిగా భయమేసిందిరా. నా వస్తువులన్నీ తీసేసుకున్నారు. లక్కీగా లాస్ట్ క్రిస్మస్కి స్టీఫెన్ ఇచ్చిన బైబిల్ తప్ప. నాకు మన స్టీవ్ మామ చెప్పిన మాటలు, దేవుని వాక్యాలు గుర్తుకొచ్చాయిరా. బైబిల్ చదువుదామని ఓపెన్ చేస్తే నాకు ఒక వాక్యం కనిపించింది. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆందోళన పడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలపరుస్తాను. అవును, నేను నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా జుడి చేతిలో నిన్ను గట్టిగా పట్టుకుంటాను. దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్లు అనిపించిందిరా. నేను ఎన్ని పాపాలు చేశానో అని చాలా గిల్టీగా ఉందిరా. నేను ఇంకా అన్ని వ్యసనాలు వదిలేస్తున్నా. మళ్ళీ వాళ్ళు పోలీసులు వదిలేశారా ఎందుకో. కానీ అప్పుడు అర్థమైంది మనము ఎన్ని పాపాలు చేస్తున్నామా అని. థ్యాంక్స్ రా, నాకు బైబిల్ని పరిచయం చేసావు నువ్వు. జీసస్ గురించి చెప్పావు నువ్వు. స్టీఫెన్ అంటాడు, భాస్కర్, నువ్వు చెప్పిన సంఘటన చాలా బాధాకరంగా ఉందిరా. కానీ నీ మాటలు మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఈ లోకాధికారులు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే మనం చేసే ప్రతి పాపానికి సమాధానం చెప్పుకోవాలి. వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ర్యాప్చర్లో అందరూ ఎత్తబడరు, రక్షించబడిన వాళ్ళు మాత్రమే. అందులో మనమందరం ఉండాలనేదేరా నా ఆశ. అప్పుడు అరవింద్ అంటాడు, స్టీఫెన్, నువ్వు మా గురించి ప్రార్థన చేస్తున్నందుకే నేమో మాలో మార్పు వచ్చేస్తుంది. నేను కూడా ఎప్పుడు అందరి నుంచి ఇన్ఫర్మేషన్ లాగేవాడిని, కానీ నా గురించి ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా. అదిగో ఆ రాహుల్ అంటే నాకు ఎప్పుడు జెలసీగా ఉండేది. రాహుల్కి లైఫ్లో అన్నీ ఉన్నాయి, నేనేమో లైఫ్లో ఇలానే ఉన్నాను. ఎప్పుడు జెలసీగా ఉండేదిరా. కానీ రాహుల్ కూడా దేవుడు విలువ తెలుసుకున్నాడు. నేను కూడా రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకున్నాను. ఇవన్నీ నీ వల్లే జరుగుతున్నాయిరా. అప్పుడు స్టీఫెన్ అంటాడు, ఆ దేవుడు మన రోదన ప్రార్థన విన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆల్ గ్లోరీ టు హిమ్. పండు ఇలా అంటాడు, నేను కూడా మా అమ్మ నాన్న చెప్పినట్లు పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉంటానురా. ఈ తిండి ఈ గోల అంతా మానేసి దేవుని సన్నిధిలో ఉంటాను. నాకెందుకో దేవుని సన్నిధి సహవాసమే ఎంతో తీయగా ఉంది అనిపిస్తుంది. స్టీఫెన్, చాలా సంతోషం పండు. అంతలోకి రాజా, వావ్, నేను చాలా హ్యాపీ. పండు, అరవింద్, భాస్కర్ అందరూ మంచివాళ్ళు అయిపోయారు. ఈ సంతోష సమయంలో నేను ఒక సినిమా స్టార్ట్ చేస్తానురా. మహేష్ బాబు హీరోయిన్ ఎవరైతే బాగుంటుందంటబ్బా? చెప్పండిరా, ప్రియాంక చోప్రానా? పెట్టేస్తాం, చెప్పండి. భాస్కర్, అరే ఆప్రా, అప్పుడే రాజమౌళి అయిపోయావని ఫీలింగా నీకు? అంతలోకి మళ్ళీ రాజా, నీకేం తెలుసు భాస్కర్ నా గురించి? అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా?
తానా సభలకు వెళ్ళాను. ఒక షార్ట్ ఫిలిం తీస్తా అని స్టోరీ చెప్పాను. అందరూ స్టన్ అయిపోయారు. అరవింద్ అంటాడు, ఇంతకీ ఏం చెప్పావురా? రాజా, ఏముంది, ఏగు సినిమా చూసారా అని అడిగాను. కొంతమంది చూశామన్నారు. గుంటూరు కారం సినిమా చూసారా అని అడిగాను. ఇంకా కొంతమంది చూశామన్నారు. మన రాజమౌళి డిజ్నీ లయన్ కింగ్ మూవీని కాపీ కొట్టినట్లు బాహుబలి సినిమా చేశాడు కదా, అలాగే నేను ఈగా గుంటూరు కారం మిక్స్ చేసి నెల్లూరు ఉప్పులో దోమ అనే సినిమా స్టోరీ చెప్పాను. అందరూ బాగుంది బాగుంది అన్నారు. ఇంతలో బడ్జెట్ ఎంతంటే బాహుబలి 1, బాహుబలి 2 బడ్జెట్ కలిపి చెప్పేశా. అంతే, అక్కడ దన్నారు, ఇక్కడ వచ్చి పడ్డాను. అరే రాహుల్, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదరా. నువ్వు బెంట్లీ కారులో కింగ్ లాగా వస్తావు. నువ్వు ప్రొడ్యూసర్గా సినిమా చేస్తే నేను డైరెక్టర్ అయిపోతాను. అప్పుడు నేను కూడా మార్గదర్శిలో చేరానని, ఒక సినిమా చేశానని అందరికీ చెప్పుకుంటా. రాహుల్ అంటాడు అప్పుడు, నీకు ఐడియాలు బాగానే వస్తున్నాయిరా. నన్ను రోడ్డు మీదకు ఈడ్చే వరకు నువ్వు నిద్రపోవు అనుకుంటా. అంతలోకి సీన్ 4 ఎండ్స్. సీన్ 5 స్టార్ట్స్ విత్ రాజా. ఒరే అందరూ వినండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను కన్న కలలు నిజమయ్యాయి. నా కష్టానికి ఫలితం దక్కింది. రాఘవ్ అంటాడు, ఏమైందిరా, మళ్ళీ తన్నారా ఏంటి? రాజా అంటాడు, నాకు వై సినిమాకి బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు వచ్చిందిరా. రాహుల్ అంటాడు, అసలు ఏమైందిరా? పండు ఇలా అంటాడు, నేను చెప్తాను అసలు విషయం ఏంటో. హాలీవుడ్ డాలీవుడ్ లాగా వీళ్ళకు ఒక వుడ్ ఉందిలే, అదే స్ట్రగ్లర్స్కి స్ట్రగుల్ వుడ్. మళ్ళీ వీళ్ళే కాంపిటీషన్ పెట్టుకుని అవార్డ్స్ ఇచ్చేసుకుంటూ ఉంటారు. ఈగ సినిమాని దోమగా రీమేక్ చేసి మొన్న చెప్పాడుగా స్టోరీ, దానికి ఫుల్ ఏఐ గ్రాఫిక్స్ యూజ్ చేసేసి వాళ్ళు చూపించాడంట. వాళ్ళు ఫ్లాట్ అయిపోయి ఆస్కార్ అవార్డు వీడికి ఇచ్చారంట. అదిరా ఆస్కార్ అవార్డు, అదేలే భాస్కర్ అవార్డు. రాజా అంటాడు, ఏదో ఒకటి లేరా పండు, నా టాలెంట్ని మీరు గుర్తించకపోయినా హాలీవుడ్ వాళ్ళు గుర్తించారు. అయినా నీకు కుళ్ళులే, అందుకే ఈ చాక్లెట్ తీసుకో తిను. ఇంతకీ అరవింద్, నీ మెగా మిలియన్ ఏమైంది? నా సినిమాకు డబ్బులు ఎప్పుడు వస్తారా? అరవింద్ అంటాడు, మెగా మిలియన్ జాక్పాట్ కొట్టుంటే నేను ఈ ఆర్టీసీ బస్సులో నిలబడి కుదుపులు తింటూ ఎందుకుంటానురా. ఈ పాటికి ఏ బహామాసో ఏ క్రూజ్లోనో లగ్జరీ ఫ్లైట్ ఎక్కి చిల్ అవుతూ ఉండేవాడిని. కానీ ఒక్కట్రా బాయ్, ఇన్నిసార్లు ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అయ్యేది కాదు. మన స్టీవ్ గారు దేవుని చిత్తమైతే నీకు తగులుతుంది అన్నాడు చూడు, ఆ దేవుడు నా ప్రార్థన విన్నట్టున్నాడేమోరా. రాత్రి బౌలు చేశాయి కదా, ఒక్క నెంబర్తో మిస్ అయిందిరా. ఓకే, గాడ్ ఈజ్ రియలీ గ్రేట్ అనుకున్నా. స్టీఫెన్ అంటాడు అప్పుడు, ఒరే నువ్వు చెప్పిన లాజిక్ సంగతి ఏమో కానీ నీ స్వార్థం కోసమైనా దేవునికి ప్రార్థన చేసావు చూడు, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నిస్వార్థమైన ప్రార్థన ఆ దేవుడు మన్నిస్తాడు, కావాలంటే ప్రయత్నించి చూడు. రాఘవ్ అంటాడు దానికి, కానీ మీకు ఒక గుడ్ న్యూస్ మామ, స్టీఫెన్ బలంగా ప్రార్థన చేశాడో ఏమో తెలియదు కానీ నా గురించి నాకు గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఒకటేరా, బిజినెస్ స్టార్ట్ చేయడమే. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా, నా భార్య ఇప్పుడు చీరల నగలు మానేసి డైమండ్స్ రూబీస్ కొనమంటుంది. స్టీఫెన్ అంటాడు, మనం అందరం రక్షించబడి దేవునికి ఇష్టంగా నడుచుకోవడమే ఆయన చిత్తం. అప్పుడు భాస్కర్ మళ్ళీ ఆన్సర్ చేస్తాడు, ఇక నుంచి నేను మా పేరెంట్స్ చెప్పినట్లు మంచి దైవభక్తి కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ దేవుని మార్గంలో నా కుటుంబం అంతా నడుచుకుంటాం. మా పేరెంట్స్ కూడా అమెరికాకి రప్పిస్తున్నా. థ్యాంక్స్ స్టీఫెన్, ఆ మహాదేవుడి గురించి మాకు చెప్పినందుకు. సీన్ 5 ఎండ్స్.
సీన్ 6 స్టార్ట్స్ విత్ రాఘవ్. మొన్న ఒక దేశీ క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేశా. ఇప్పుడే యూఎస్లో దిగినట్టున్నాడు, కానీ 5 years ఎక్స్పీరియన్స్ అన్ని రెజ్యూమ్లో పెట్టేశాడు. మనం కూడా జాబ్ ఒకప్పుడు ఇలాగే కొట్టాం కదా. కానీ కామెడీ ఏంటంటే మనోడు ఎక్స్పర్ట్ ఇన్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంట. నేను అనుకున్న సీట్కి ఎడ్జ్లో కూర్చున్నంత మాత్రాన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్ అయిపోడని. పోనీలే పాపని జాబ్ ఇచ్చేసాను అనుకో. అంతలోకి స్టీఫెన్, జాబ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా సైడ్ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ రా. నాకు మైక్రోసాఫ్ట్లో టెక్ లీడ్గా జాబ్ వచ్చింది. కాకపోతే ఇక్కడి నుంచి రీలొకేషన్ ఖర్చు అంత కంపెనీదే అనుకో. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. మనమందరం రక్షించబడి దేవునికి ఇష్టంగా నడుచుకుంటే మనందరినీ చావు కూడా విడదలేదురా. ఆ పరలోకంలో మనము ఖచ్చితంగా కలుసుకుంటాము, నిత్య జీవాన్ని పొందుతాం. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మనమందరం అక్కడ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ప్రతి వారం ఇలానే మీటింగ్స్ కంటిన్యూ చేసేయచ్చు అక్కడ కూడా. అంతలోకి రాజా, కంగ్రాచులేషన్స్ స్టీఫెన్ బాబాయ్, నీకు జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నీవు వెళ్ళిపోయే లోపల నా మనసులో ఉన్న ఒక మాట చెప్పాలనిపిస్తుంది బాబాయ్. నాకు ఆస్కార్ అవార్డు వచ్చినా, ఎంతో సక్సెస్ వచ్చినా నాకెందుకో ఆనందం కానీ పీస్ కానీ లేదు బాబాయ్. ఎందుకో నాకు దేవుడిచ్చిన టాలెంట్స్ని మిస్యూజ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఎంతోమంది దేవుడి కోసం వాళ్ళ టాలెంట్స్ని ఉపయోగిస్తున్నారు. నేను కూడా అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్స్ అన్నీ ఈరోజు నుంచి దేవుని కోసం యూజ్ చేసుకుంటాను రా. ఇంతకీ అరవింద్ ఎక్కడా? అరవింద్ అంతలోకి, తగిలింది నాకు జాక్ పాటు తగిలింది, నేను మిలియనేర్ అయిపోయా. అరే మామ, మన కష్టాలన్నీ గట్టెక్కేసారా. నేను చాలా హ్యాపీ. అంతలోకి అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. అరవింద్ ఒక మాట చెప్పాలనుకుంటాడు. ఇలా అంటాడు, కానీ ఒక్క విషయం రా, లగ్జరీ బస్సులు హైవే మీదే మాత్రమే వెళ్తాయి. కానీ నేను ఫస్ట్ నుంచి ఎక్కిన ఆర్టీసీ రెడ్ బస్సు మాత్రం ఊరు వాడ గుట్ట మిట్ట అని తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్తుంది. ఎన్ని కుదుపులు ఉన్నా గమ్యం చేర్చడంలో దీనికి తిరుగులేదు. ఎందుకో తెలుసా? నా ఆర్టీసీ బస్కి డ్రైవరు జీసస్. నా జీవితానికి మార్గం జీసస్. నా జీవితానికి గమ్యం జీసస్. ఆ ప్రయాణంలో ఎన్ని కుదుపులు ఉన్నా భయం ఉండదు. ఎందుకంటే ఆయనకి తెలియని రూట్ లేదు, దాటించలేని ఘాట్ రోడ్ లేదు. గమ్యం ఎంత దూరమైనా ఆయన చేతిలో స్టీరింగ్ ఉన్నంత వరకు నా పయనం సురక్షితమే. స్టీఫెన్ ఇలా అంటాడు, అరవింద్, నీకు డబ్బులు వస్తున్నాయని చాలా సంతోషమే. కానీ ఒక విషయం ఆలోచించు. రాహుల్కి కావాల్సినంత డబ్బున్న మనశ్శాంతి లేదు, కానీ దేవునిలో ఎదిగాడు. దేవునిలో మాత్రమే పీస్ ఉందని తెలుసుకున్నాడు. ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ని బట్టి దేవుణ్ణి కొలవలేమురా. పాండు కూడా దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాడు. నిజమైన దేవుణ్ణి, ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ తన తిండి ధ్యాసంతా పక్కన పెట్టాడు. భాస్కర్ చూడు, దేవుని శక్తి వల్ల మార్పు పొంది సన్మార్గంలో నడుస్తున్నాడు. రాఘవ్ కూడా యేసు ప్రేమతో భార్య పెట్టే కష్టాలన్నీ సహనంతో భరించి ఇంట్లో శాంతి సమాధానం ఉండేటట్లు చేసుకున్నాడు. రాజమౌళి కూడా తనకున్న గిఫ్ట్స్ టాలెంట్స్ని దేవుని కోసం వాడదామని డిసైడ్ అయిపోయాడు. తన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. మీ అందరిలో మీకు తెలియకుండా మీరు చెడ్డ అలవాట్లని, ఈ లోకాశల్ని ఒక కొత్త దేవునిగా ఏర్పరచుకొని ఆ కొత్త దేవుని ప్రభావంతో మీ జీవితాలను నాశనం చేసుకోబోయారు. మీరే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఎవరికి వారు ఒక కొత్త దేవుని సృష్టించుకొని మన అందరినీ సృజించిన ఆ నిజ దేవుణ్ణి మర్చిపోయారు. తెలియకుండానే పాపాలు చేస్తూ దేవుణ్ణి చాలా బాధ పెడుతున్నారు. కానీ ఈరోజు నేను హ్యాపీ. యేసు ప్రభువులో మనకు నిరీక్షణ, సంతోషము, సమాధానము ఉన్నాయని, అంతకు మించి యేసు ప్రభువు తన ప్రేమతో మన అందరినీ రక్షించాడని మనందరం తెలుసుకున్నాం. మన విశ్వాస జీవితాన్ని మన తుది శ్వాస వరకు కొనసాగిద్దాం. నిజమైన దేవుడైన ఆ యేసు ప్రభుని కల్లారా చూద్దాం. ఇదేరా నిజమైన క్రిస్మస్ అంటే. మనం సృష్టించుకున్న ఈ కొత్త దేవుడిని సంహరించి నిజదేవుడైన యేసుక్రీస్తుని హత్తుకోవడమే
నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. లాస్ట్ సీన్ ఆఫ్ కొత్త దేవుడు వర్సెస్ నిజ దేవుడు. సేటన్ వర్సెస్ జీసస్. సేటన్, ప్రభు ప్రభు. జీసస్, వచ్చావా? సేటన్, నా వల్ల కాదు. నీ ప్రేమ ముందర నా ద్వేషం, పాపం, అసూయ నిలబడలేదు. నేను ఓడిపోయాను ప్రభు. ఈ జనులందరినీ నీ రాజ్యంలో చేర్చుకో. జీసస్, ఎవరైతే తమందరి పాపాలని ఒప్పుకుంటారో, నన్ను మనస్ఫూర్తిగా తమ జీవితాల్లో ఆహ్వానించి సొంత రక్షకునిగా ఎంచుకుంటారో వారందరూ నా తండ్రి రాజ్య వారసులే. ఇంతటితో కొత్త దేవుడు స్కిట్ ఫినిష్. ది ఎండ్.